దేవుని నామానికి మహిమ కలిగిన కాక. సహోదరుని పేరు గిరి, మనందరికి బాగా తెలుసు. అయితే సంవత్సరం క్రిందట ఏమైనదంటే 3 years కిందట ఏమైనదంటే బంధువులలో కొద్దిగా ఇతరుల ద్వారా సమస్య వచ్చినప్పుడు కొన్ని పరిస్థితులలో కొద్దిగా కొట్లాటలు జరిగాయి. వీళ్ళ వైపున సమస్య లేదు కానీ అటువైపున వాళ్ళు వెళ్ళి వీళ్ళందరిపైన, మొత్తం ఫ్యామిలీ అందరిపైన కేసు పెట్టేశారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడాలు, కోర్టు వరకు అవి పోవడాలు, కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రతిసారి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అయితే రీసెంట్గా ఈ వారంలోనే అటువైపు వారు ఇటువైపు వారు సమాధానపడి ఆ యొక్క కోర్టు కేసు లోక్ అదాలత్లో అది సమాధానపరచబడి కొట్టివేయబడడం జరిగింది. ఆ కోర్టు కేసుల నుంచి దేవుడు బయటపడేశాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇట్స్ నాట్ ఈజీ అండి. కోర్టుల చుట్టూ తిరగడము, సమస్యలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పాత దినాలలో వచ్చి కోర్టుకి పోవడము, కాటికి పోవడం ఒకటే అనేవాళ్ళు అనమాట. కేసులు పోవడమే తప్ప క్లోజ్ అవ్వడం ఉండదు. అయితే దేవుడు మహాకృప, దేవుడు వాటి నుంచి విడుదల కలగజేశాడు. అది సాక్ష్యంగా పంచుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.